'రాకాస' ఏప్రిల్ 3కి రిలీజ్ అవ్వబోతుంది. నిన్న ట్రైలర్ రిలీజ్ కూడా చేశారు. మంచిగా ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారు. అదే మన ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ ఉంటది కదా! ఈ మధ్య చేస్తున్నారు గదా! అలా 'నిహారిక' గారు ప్లాన్ చేశారు. అలానే ప్రొడక్షన్ వాల్యూస్ గూడా బావున్నాయి సినిమాకి. మంచి సినిమా అయితే అనిపిస్తుంది. అంటే కొంచెం ఫ్యాంటసీ ఓరియెంటెడ్, హారర్ ఓరియెంటెడ్ అండ్ లాస్ట్‌లో ఒక చిన్నపాటి విలేజ్‌లో వచ్చే ఒక మెసేజ్ ఓరియెంటెడ్‌లాగా అనిపిస్తుంది. డైరెక్టర్ వచ్చేసి మానస శర్మ గారు. తీస్తున్నారు ఫిల్మ్స్. తనవి చిన్న ఫ్యామిలీ కథ అని ఒకటి వెబ్ సీరీస్ ఉంటది. అది కూడా బావుంటదనమాట. అండ్ నాకు తెలిసి లేడీ డైరెక్టర్‌కి కొత్త మీనింగ్ వచ్చేలా తీస్తున్నారు అని అనిపిస్తుంది మూవీ చూస్తుంటే. అంటే ట్రైలర్ కట్ చూస్తుంటే. షీ నోస్ అనమాట. ట్రైలర్ కట్ ఎలా ఉండాలి, ఏంటి చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా తనకు తెలుసు. అంటే నేను ఇంటర్వ్యూలో చూసినప్పుడు అనిపించిందనమాట. చిన్నప్పటి నుంచి తను లాంగ్ ఎగో అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో సినిమాలు చూడడం స్టార్ట్ చేసి అలా సినిమా పురుగయిపోయి డైరెక్షన్‌లో రావాలని చెప్పి అలా డైరెక్షన్‌కొచ్చి మంచి మంచి సినిమాలు ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ సినిమాతో కొంచెం మంచిగా పేరు రావాలని అనుకుంటున్నాను. అండ్ శోభన్ గారైతే చేస్తున్నారు. సంగీత్ శోభన. అంటే 'వర్షం' నుంచి శోభన్ గారి ఇష్టం అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు అబ్బాయిలు కూడా చేస్తున్నారు ఫిల్మ్స్. సంగీత్ శోభన్ అయితే ఇంకా చేస్తున్నాడు. అంటే ఈయన దాంట్లో ఏంటంటే వేరియేషన్స్ ఉంటాయన్నమాట. కామెడీ చేస్తుంటాడు. ఆయన ఒకటే ఒక సీరియస్ రోల్ మెచ్యూర్డ్ అబ్బాయిలా ఉంటాడు. ఈయన ఇంట్లో చిన్న కొడుకులు ఎలా ఉంటారో సేమ్ అలానే ఉంటారనమాట. అందుకే కొంచెం ఎక్కువ అభిమానం ఈయనంటే. అండ్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే పాయింట్ ఏదున్నా కూడా ప్రామిసింగ్‌గా యాక్టింగ్ చేయడం, టైమింగ్ మెయింటైన్ చేయడం చాలా వచ్చు దీనికి. సో, అది నాకు నచ్చుతది. అండ్ 'బ్రహ్మాజీ' గారున్నారు. అలానే 'గెటప్ సీను' గారు కూడా ఉన్నారు కాబట్టి 'బ్రహ్మాజీ' గారితో ఉన్న సీన్స్‌లో ఉన్న డైలాగ్స్ అయితే వచ్చాయి. నా హిస్టరీ నీకు తెలీదంటే, "ఏం డిలీట్ చేస్తారా?" అని అంటాడనమాట. భలే అనిపించింది ఆ డైలాగ్. అండ్ అంటే మనకి రొటీన్‌గా కాకుండా కొత్తగా చూపిస్తున్నారు. ఈవెన్ డైలాగ్స్‌లో కూడా అనిపించింది. అండ్ హీరోయిన్ 'నయన్ సారిక' గారు ఆల్రెడీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నారు మొన్న 'విష్ణు విన్యాసంలో.' అక్కడ చూసి అనిపిచ్చింది. సో, నెక్స్ట్ ఫిల్మ్‌లో వస్తున్నారు. చూడాలి ఎలా ఉండబోతుందో. అండ్ ఏప్రిల్ 3కి రిలీజ్ అవ్వబోతుంది సినిమా గాబట్టి మీరందరూ వెయిటింగా. ట్రైలర్ చూసారా? మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంతకీ మానస శర్మ గారి లుక్ మీకెలా అనిపించిందో చెప్పండి. కొందరేమో గర్ల్ ఫ్రెండ్‌లో రష్మికలా ఉన్నారంటున్నారు. కొందరేమో 'ఓయి' సినిమాలో హీరోయిన్‌లా ఉన్నా అంటున్నారు. సో, నాకైతే 'ఓయి' సైడ్ కొంచెం ఎక్కువ కాంప్లెక్షన్ కనిపించింది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సీ యూ.